జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రఘు, అన్నయ్య పద్మ పాతలోనూ సంతోషంలోనూ మనతో కలిసి ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎటు వెళ్తారో? అసలు సీను పెళ్లి ఎలా చేస్తారండి? మీరే ఆపండి. నేను వెళ్ళమంది వెంకట్రావు పద్మని మాత్రమే, శ్రీనుని కాదు. అదేంటి బావగారు, తల్లి తండ్రిని వదిలేసి బిడ్డలుండగలరా? వాడిని చిన్నప్పటి నుంచి నా వారసుడిగానే చూశాను. వాడికి నా మాట మీద గౌరవం ఉంటే ఇక్కడే ఉంటాడు. మామయ్య, నేను చిన్నప్పటి నుంచి మీ చేతిలోనే పెరిగాను మామయ్య. మా నాన్న పట్టించుకోకపోయినా రామలక్ష్మితో పాటు గోరు ముద్దలు కూడా తినిపించారు నాకు. మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను నేను. ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని వదలకూడదని మీరే చెప్పారు మామయ్య. తల్లిదండ్రులని వదిలేసి ధర్మాన్ని తప్పలేను మామయ్య. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి మామయ్య. మీ మాట కాదంటున్నాను. మా అమ్మ నాన్నతో పాటు వెళ్ళిపోతున్నాను. నాన్న, అది కాదు సీనయ్య. పద్మ, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయమని చెప్పండి పద్మ. ఇన్నాళ్ళు అందరూ ఉన్న ఇల్లు బృందావనంలో ఉండేది. ఇప్పుడు ఇలా పుట్టకొక్కరు గుట్టకొక్కరు అయిపోయి ఈ బృందావనాన్ని ఎడారి చేయకండి. సీను, వెళ్దాం పద. నాన్న, ఆగ పద్మ, ఆగవే. రేయ్, ఒరే రఘు, వాళ్ళు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నానురా. ఒక్కగానొక్క కూతురు బయటికి వెళ్తే ఎలా బతుకుతుందిరా? కొడుకు పెళ్ళి ఎలా చేస్తుందిరా? ఎలా బ్రతుకుతుందిరా? ఈ ఒక్కసారికి క్షమించరా? ఇంకొకసారి తప్పు చేస్తే నేనే వాళ్ళని వదిలేస్తాను. క్షమించమని చెప్పరా? చెప్పరా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.